హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ షూట్ అయితే చేశాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వీళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో చేశాను అనమాట. మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. సో వాట్ షుడ్ వి క్యారీ ఫర్ అన్ ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏం క్యారీ చేయాలి అనేది మన వీడియో అనమాట. సో 2025 పాస్డ్ అవుట్స్, 2024 ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫ్రెషర్స్ ఉంటారనమాట. ఈ ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేయాలి అనేది చాలామందికి తెలియదు. ఫస్ట్ థింగ్ ఏమనుకుంటారు, రెజ్యూమే ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. బట్ నో. సో మనం ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అనమాట. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఎందుకంటే ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మెయిల్ పెట్టారు అంటే నీకు మెయిల్లో మెన్షన్ చేస్తారు. సో మీరు ఇవి క్యారీ చేయండి అని చెప్పేసి ఒక పెన్, ఒక ఓటర్ ఐడి ఆర్ పాన్ కార్డ్, దెన్ రెజ్యూమీ, అప్డేటెడ్ రెజ్యూమీ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్తారు. సో ఇవి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా మ్యాండేటరీ. సో ఫస్ట్ థింగ్ వాటర్ బాటిల్. అక్కడ ఉంటాయి కదా, అక్కడ తాగేస్తాము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు మీ టర్న్ ఎప్పుడు వస్తుందో మీకు అసలుకి తెలియదు అనమాట. అలాంటప్పుడు మీ ఓన్ బాటిల్ మీరు క్యారీ చేయడంలో తప్పలేదు. సో క్యారీ యువర్ ఓన్ బాటిల్. నెక్స్ట్ థింగ్ ఫుడ్. మీరు మార్నింగే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా అయిపోతుంది వచ్చేస్తాము అని అనుకొని అయితే వెళ్ళకండి. వాకిన్స్లో చాలా మంది వస్తారు. అందులో మీకు కొన్ని రౌండ్స్ జరుగుతాయి. ఆ రౌండ్స్ జరిగేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు మార్నింగ్ వెళ్ళంగానే మిమ్మల్ని అప్పుడే ఇంటర్వ్యూ చేసి అప్పుడే ఏం పంపించేశారు. సో ఈవినింగ్ వరకు పట్టచ్చు. మీరు ఫుడ్ క్యారీ చేయలేరు కాబట్టి మినిమల్గా ఒక బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అవి క్యారీ చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం మీకు ఎలాగో ఫుడ్ ఉండదు, వాళ్ళు పెట్టరు. మీరు క్యాంటీన్కి వెళ్ళి వచ్చే లోపల మీ టర్న్ వాళ్ళు నేమ్ అనౌన్స్ చేసినప్పటికీ మీ టర్న్ అయిపోయింది అంటే యు ఆర్ రిజెక్టెడ్ అనమాట. సో క్యారీ యువర్ వాటర్ బాటిల్ అండ్ సమ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్. ఓకే. థర్డ్ థింగ్ ఏంటంటే అయితే మైగ్రేన్ ఉన్నోళ్ళు, ఏసీ పడనోళ్ళు ఉంటారు. బీ ప్రిపేర్డ్ గైస్. ఎందుకంటే మీకు అన్ని గంటలు మీరు ఏసీలోనే కూర్చొని ఉంటుంది. మీ టర్న్ వచ్చే వరకు ఏసీలోనే కూర్చొని ఉంటారు కాబట్టి మీకు హెడేక్ చేస్తుంది. అది సేమ్ టైం మీకు ఏసీ పడినప్పుడు మీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి. షాల్ పెట్టుకోవడమో ఏదో ఒకటి కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి. దెన్ మైగ్రేన్ ఉన్నోళ్ళకి ఏసీ పడుకోకుండా ఫుడ్ లేకపోతే ఖచ్చితంగా హెడేక్ వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ట్యాబ్లెట్స్ కూడా క్యారీ చేయండి. కొంచెం ఆ బిస్కెట్స్ తినేసి మీరు ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ మన ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు కావాలంటే నేను పార్ట్ 2లో చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. సెకండ్ థింగ్, రెజ్యూమీ క్యారీ చేసేటప్పుడు రెజ్యూమీ ఒక్కటే క్యారీ చెయ్యకండి. మీ పాస్డ్ అవుట్ డాక్యుమెంట్స్ అన్నీ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇవి క్యారీ చేయడం వల్ల మీకు ఆన్ ద స్పాట్ ఏదైనా అవసరమైనప్పుడు, లేకపోతే వాళ్ళు కావాలి అని అడిగినప్పుడు కొన్ని అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు అక్కడే సెలెక్టెడ్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ తీసుకుంటుంది. కొన్ని కంపెనీస్ మీకు ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత అసెస్మెంట్ పెడుతుంది. అసెస్మెంట్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతాయి. సో ఇలాంటప్పుడు మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు, కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి అవి ఏవైతే మీ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతుంది కాబట్టి సో క్యారీ విత్ యూ. ఎందుకంటే ప్రిపేర్డ్గా వెళ్ళండి గైస్. ఎవ్వరు కూడా మాకు రాదు, మేము చెయ్యలేము అని మాత్రం వెళ్ళకండి. మీ పర్ఫార్మెన్స్ అంతా మీ కాన్ఫిడెన్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో ఎవ్వరు కూడా నా వల్ల కాదు, నాతో ఇది అవ్వదు,
నేను వెళ్ళిపోతాను అని అనుకోకండి. మీ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వండి. మీ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సెకండ్ రౌండ్‌కి తీసుకెళ్తారు. అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ నచ్చితే మీకు అసెస్మెంట్ లింక్ అనేది పంపిస్తారు. సో, ఆ జనాలు మొత్తం చూసిన తర్వాత ముందే నాకు రాదని ఫిక్స్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు వాకిన్‌కి వెళ్తుంటే అక్కడ వచ్చేవాళ్ళు 500 మంది దాకా వస్తారు. ఈ 500 మందిలో మనం పీకలేంలే అనుకోని వెళ్ళిపోయారనుకో వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. ఒకవేళ ఆ 500లో యు ఆర్ ద వన్ అని అనుకుంటే మేబీ మీతోనే అయితుందేమో గదా! సో, గివ్ అప్ అనేది ఇవ్వకోకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. టాప్ ఎంఎన్‌సీస్‌లో ఏం క్వెషన్స్ అడుగుతారు? ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? మనం ఎలా పెర్ఫార్మ్ చేయాలి? అసెస్మెంట్ అంటే ఏంటి? అందులో ఏముంటుంది? టెక్నికల్ ఏంటి? నాన్ టెక్నికల్ ఏంటి? జాబ్‌ని ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి? మనకు అప్డేట్ ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దట్ టూ మీకు ఇంటర్వ్యూ సీరీస్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. బై గైస్.